ఓకే మేడం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు, ఆ శ్రీకృష్ణ భగవానునికి నా ఆత్మ ప్రణామములు, వ్యాస భగవానునికి నా ఆత్మ ప్రణామములు, మన సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా మానస మేడంకి నా ధన్యవాదములు. సో ఈరోజు మనము అష్టమోధ్యాయం గురించి చెప్పుకుంటున్నాం. అది అక్షర బ్రహ్మ యోగము. అది మేడం ఫస్ట్ శ్లోకం చదవండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మ యోగః. అర్జున ఉవాచ కిం తబ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఇక్కడ అసలు అక్షర పరబ్రహ్మ యోగం, అక్షర బ్రహ్మయోగం అంటే ఏంటి? అక్షర అంటే క్షరం కానిది, క్షరము అంటే నాశనం అయిపోయేది, అక్షర అంటే నాశరహితము. అది అన్నమాట. అసలు ఈ ఈ అధ్యాయం అంతా అక్షరం అంటే క్షరం కానిది, అలాంటి బ్రహ్మయోగము అని ఇక్కడ అర్జునుడు పలికెను. ఓ పురుషోత్తమం, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు? ఇక్కడ నిజంగా అర్జునుడు అడుగుతున్నాడు. అందుకు మనం ముందుగా అర్జునునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎందుకు అనంటే ఆయన అడగబట్టే కదా మనకి ఇంత జ్ఞానం వచ్చింది. ఆయన ఒక విషాద యోగం, సాంఖ్యయోగం అక్కడతోటే ఆపేయచ్చు. ఇంకా ఇంకా అని అడుగుతున్నారు కదా. అంటే ఆవుకి నుంచి పాలు పిండుతున్న కొద్దీ వస్తాయి. అలానే గురువు నుంచి కూడా ధ్యానము మనం అడిగే కొద్దీ వస్తుంది ఆ జ్ఞానం అనేది. సో అందుకని అర్జునుడు అడిగే ప్రశ్నలకి మనకి జ్ఞానం తెలియటానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ అసలు ఈ బ్రహ్మ అంటే ఎవరు, ఆధ్యాత్మం అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతం అనగానేమి, ఇలా ఎన్నో ప్రశ్నలు మనము చూడండి. ప్రతిసారి కొన్ని ప్రశ్నలు మనం అడగలేము. వేరే వాళ్ళు అడిగినప్పుడు మనకు కూడా దాంట్లో అర్థం తెలిసి సంతోషిస్తాము. అలానే ఇక్కడ అర్జునుడు అడిగి చక్కగా మనకి సమాధానాలు వచ్చేటట్లు చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ పురుషోత్తమ అని అన్నారు ఆ కృష్ణుని. ఎందుకు అంటే ఆయన ఈ సృష్టి అంతటికి పురుషులలో ఉత్తముడైన వాడు అని తీసుకోండి. అలానే అక్కడ మిత్రుని వల్లే కాకుండా, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు మిత్రులు లాగా ఉంటారు కదా, బావా మరుదులు, సరస సల్లాపాలు అట్లా అన్ని జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఆయన ఇక్కడ ఏం భావించారు అంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వగలిగిన సరి అయిన వ్యక్తిగా ఆయనని భావించారు. అందుకని ఆయనని పురుషోత్తమ అని పిలుస్తున్నారనమాట. అది మాస్టర్స్. నెక్స్ట్ మేడం. అధియజ్ఞః కథం కోత్రా దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? చూడండి, అక్కడతోటే ప్రశ్నలు అయిపోలే. ఇంకా ఆయన లోపల ఉన్న ప్రశ్నలన్నీ చక్కగా అడుగుతున్నారు. అడుగుతూ ఉంటే ఇక్కడ ఈ కృష్ణ భగవానుడు సమాధానం చెప్తారనమాట. ఇక్కడ కూడా చూడండి, కృష్ణ అని పిలవచ్చు, కానీ మధుసూదన, పూర్వకాలంలో మధువ అనే రాక్షసుని సంహరించిన వాడనమాట కృష్ణుడు. అందుకని అక్కడ మధుసూదన అని బోధిస్తున్నారు. అలానే ఇంకా ఇక్కడ చూడండి, అంత్యకాలము అంటే ఇక్కడ చూడండి ప్రయాణ కాలే అని అన్నారు కదా. ఈ ప్రయాణ కాలే అన్నదానికి మనకు అంత్యకాలమునందు మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు?
నిజంగా మాస్టర్స్ ఈ మాట చాలా మిక్కిలి అర్థవంతంగా ఉన్నదన్నమాట. ఎట్లా అంటే మనము మనం చేసేవన్నీ కూడా మరణ సమయమున పరీక్షించబడతాయి. మనకి వంశీ సార్ చెప్పారు చూడండి, మనకి చివర శ్వాస వదిలే వరకు మన చేసిన పాపపుణ్యాల లెక్కలని, పుణ్యాలను మాత్రమే లెక్క వేస్తారు, పాపాలను లెక్క వేయరు. ఆ చివర ఒక్క నిమిషమైనా మనంలో రియలైజేషన్ వచ్చి నారాయణాన్ని స్మరిస్తే, ఆ సద్భావనతో ఉన్నప్పుడు మనకి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పురాణాలలో చెప్తున్నారు. అంటే ఏంటి, అప్పటి వరకు చక్కగా పరీక్షించబడుతుంటుంది. కానీ ఆ సమయంలో ఆ భగవంతుని తలవాలన్నది స్మరణకి రాదు. ఎందుకు అనంటే మనకెంతసేపటికి ఆ మరణ సమయమున మన ఎన్ని బలహీనమైపోతాయి అనమాట. మన ఆలోచనలు కానీ అన్ని కూడా కలత చెందుతుంటాయి. అయ్యో నేను చనిపోతున్నానా, నాకు మరణం వస్తుందా, నేను ఏదో యమదూతలు వస్తారట, ఇలానే ఉంటాయి మన ఆలోచనలన్నీ. మనస్సు కూడా తగిన స్థితిలో ఉండదు. నాకు ఇంకా బతకాలనుంది, నేను చనిపోవాలా, ఇలా ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే అక్కడ ఆ స్థితిలో కూడా కలత చెంది మానవుడు దివ్య అంటే ఆ కృష్ణ పరమాత్మనో ఎవరైనా ఆ భగవంతుని తలుచుకోవటానికి ఆయనకి మనసు రాదు. యోగులకి ఎందుకు వస్తుంది అని అంటే, ఆ యోగుల నిత్య సాధనలో నిత్య స్మరణ, నిత్య సాధన, వాళ్ళకి ఇంకా దైహిక కార్యక్రమాలు ఈ కర్మలనేవి ఉండవు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఆ భగవంతుడిని స్మరణలోనే ఆ సాధనలోనే ఉంటారు. అందుకనే వాళ్ళకి అంత చక్కగా ఆయనని పొందగలుగుతారు. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ మేడం. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः। ఇక్కడ శ్రీ భగవానుడు చెప్తున్నారనమాట. ఏమని, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు. ఇక్కడ అర్జునుడు 1-2 శ్లోకాల్లో చక్కగా ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మమనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టాది కర్మలను కర్మయందురు. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్తున్నారనమాట. ఏంటి, ఈ బ్రహ్మ అంటే ఎవరు, సర్వశ్రేష్ఠుడు అని చెప్పారు. అంటే సర్వోన్నతమైన నాశము లేని, అంటే నాశనము లేని తత్వమునే బ్రహ్మ అందరు. అది ఎప్పుడు సృష్టి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సృష్టి లేనప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎప్పుడు ఏ యుగంలో అయినా ఒకటేలాగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, అందుకనే ఆయనని సర్వశ్రేష్ఠుడు అన్నారు. ఆయన ఎప్పుడు ఒకటేలాగా ఉంటారు, అందరిలోకి శ్రేష్ఠుడు అని. అలానే వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే ఆధ్యాత్మ అంటారు. అంటే మనలో ఉన్న ఆత్మతత్వాన్నే ఆధ్యాత్మ అంటారు. అంటే మన లోపల ఉండే జీవుడే ఆధ్యాత్మ. అంటే ఇక్కడ చూడండి మాస్టర్, జీవాత్మ ఎప్పుడు వివిధ స్థితులను పొందుతూ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఖనిజ రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యంలోకి వచ్చి, అక్కడి నుంచి జంతు సామ్రాజ్యంలోకి వచ్చి చెట్లుగా పుడతారు. ఆ తర్వాత జంతువులుగా, అక్కడ నుంచి మానవుడిగా పుడతాడు. అంటే ఈ ఆత్మ ఎన్నిటిలో ఉంటది, ప్రతి దాంట్లో ఉండేటప్పుడు అది జీవాత్మే అవుతుంది. అంటే జీవాత్మ వివిధ స్థితులు పొందును. ఒక్కొక్కప్పుడు అతడు తమోమయమైన, అంటే మనకి 3 రకాలు ఉంటాయి కదా, అట్లా తమోమయమైన భౌతిక ప్రకృతిలో లీనమై తాను జడ పదార్థమేమని భావిస్తుంది. అంటే ఇప్పుడు అంతే కదా, ఖనిజాలుగా పుట్టినప్పుడు, రాళ్లుగా పుట్టినప్పుడు, చెట్లుగా పుట్టినప్పుడు అవి జడ పదార్థాలే కదా, వాటికి కదలిక ఉండదు కదా. సో అక్కడ కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్కప్పుడు అట్లా కాకుండా ఆధ్యాత్మిక ప్రకృతిలో లీనమై తాను పరా ప్రకృతియే అని భావిస్తుంది. అందుచేతనే జీవాత్మ భగవంతుని తటస్థ శక్తి అనబడను. అంటే జీవాత్మ ఎప్పుడు తటస్థ శక్తి, ఇట్లానూ ఉండగలుగుతుంది, ఇలానూ ఉండగలుగుతుంది, జడ పదార్థంగానూ ఉంటది, అది కదలికతో కూడి, అంటే మనసు బుద్ధి వీటితోటి కలిపి ఉంటది. అంటే 2 రకాలుగానూ ఉంటుంది.
అలానే కర్మ అనగా చేష్టలు. అవి ఏంటి మాస్టర్స్? ఇక్కడ మనకు చెప్పుకున్నాం కదా, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను. అంటే ఈ చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా పరమాత్మ యందు లీనమైనయే కదా. ఆ లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను, ఆ పనులను మనం ఏమంటాము? కర్మలు అంటాము. మనం చేసే పనులన్నీ కర్మలు అన్నమాట. అనగా సృష్ట్యాది కర్మలు అంటే మనం చేసే పనులు, అవి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఏవైనా కర్మల కిందే వస్తాయి. అది నెక్స్ట్ మేడం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఉత్పత్తి వినాశశీలమైన పదార్థములన్నీయును అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధి యజ్ఞము. చూడండి ఎంత చక్కగా సమాధానం వచ్చింది. అంటే ఉత్పత్తి వినాశశీలమైన పదార్థములు అనగా భౌతిక ప్రకృతి ఎప్పుడు మారుతూ ఉంటుంది కదా. ఈ భౌతిక ప్రకృతి ఎప్పుడు ఒకటేలాగుండదు. ఒక్కసారి ఆ అంటే తుఫాన్లు అలాంటివి వచ్చేసి ఉగ్రంగా అట్లానూ ఉంటది, ఒకసారి చాలా ప్రశాంతంగానూ ఉంటది. అట్లా ఈ ప్రకృతులు మారుతూ ఉంటాయి. అలానే మన పుట్టుక, అసలు ఇవి 6 దశలుగా ఉంటాయి మాస్టర్స్. అవి అంటే భౌతికంగా మనం ఏమేమవుతాయి, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాం కదా మనం. అదేంటి, పుట్టటము, తర్వాత పెరగటము, తర్వాత కొంతకాలం అలానే ఉండటము, తర్వాత ఉపజీవులను ఉత్పాదించును, క్షీణించును, తర్వాత నశించును. అంతే కదా మాస్టర్స్. మనము పుట్టాము, పెరుగుతాము, కొంతకాలం ఉన్నాక మనం అంటే మనం మన పిల్లలని అట్లా చేస్తాం కదా. అలానే మనం క్షీణిస్తాము, తర్వాత మనం ఏమైపోతాము, నశిస్తాం కదా. ఈ భౌతిక ప్రకృతి అధిభూతం అనబడుతుంది. అది మాస్టర్స్, అధిభూతము అనగానే ఈ భౌతిక ప్రకృతిని అధిభూతము. అది ఒక దశలో, అంటే అది ఒక దశలో సృజించబడుతుంది, ఒక దశలో నశించబడుతూ ఉందన్నమాట. అంటే ఇక్కడ హిరణ్మయుడు అని అన్నారు కదా, సృష్టిలో దేవతల అధిపతి, ఆ ఉండే భగవంతుని విశ్వరూపంనే అధిదైవము అంటారు. అంటే సృష్టి మొత్తంలో దేవతల అధిపతి, ఈ దేవతలందరికీ కూడా అధిపతి అయిన విశ్వరూపంనే, అంటే మనం కృష్ణ పరమాత్మని, విష్ణువుని ఎలా అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ పూర్ణాత్మగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అధిదైవము అంటారు. సర్వభూతములను హృదయములలో నివసించే నేనే అధి యజ్ఞము. అందరి హృదయాలలో నివసించే ఉండే నేనే అది యజ్ఞము అని అన్నారనమాట. అంటే ఇక్కడ చూడండి, సమస్త యజ్ఞములకు అనగా దేవాది దేవుడు, అంటే మనం పూర్ణాత్మగా తీసుకున్నాం. జీవాత్మ ప్రక్కన ఉండి జీవాత్మ చేయాల్సిన కర్మలన్నిటికీ సాక్షిభూతమై ఉంటాడు. ఆత్మ యొక్క వివిధ చైతన్య భేదములకు ఆధారభూతుడై ఉండును. అంటే ఆయన మనం చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ భూలోకానికి పంపించేటప్పుడు మనకి వాటికి ఒక కర్తవ్యాన్ని బోధించి పంపిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ మాయా ప్రపంచంలో మనం అన్ని మర్చిపోతాం కదా. అప్పుడు మనం చేసే కర్మలన్నిటికీ అదే కదా, మనము సత్కర్మలతోటే చెయ్యాలనుకుని భూమి మీదకి వస్తాం. కానీ దుష్కర్మలు కూడా ఎందుకు చేస్తున్నాము అంటే మాయా ప్రపంచంలో మనం ఇదైపోతాము. అందుకని ఇక్కడ ఆయన పక్కన నుంచొని సాక్షిభూతుడై చూస్తూ ఉంటాడనమాట. అంటే పరమాత్మ జీవాత్మకి ఏం చేస్తాడు, స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఇస్తాడు. ఇచ్చేసి దీని కర్మలన్నిటికీ సాక్షిభూతమై ఉంటాడు. అంటే సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. చేస్తున్నారు, చెయ్యని వాళ్ళలో మార్పు తీసుకొచ్చుకుంటారు వాళ్ళే అనేది ఆయన తొందరపడాడనమాట, చూస్తూ ఉంటాడు. అదే ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే అని దాని భావము. అనగా పరమాత్మయే అది యజ్ఞము. అది మాస్టర్. నెక్స్ట్ శ్లోకం మేడం. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును, ఇందే మాత్రము కూడా సందేహం లేదు. నిజంగానే కదా. పురాణాల ప్రకారం చూసుకుంటే మనం అంత్యకాలంలో ఏది స్మరణ చేస్తామో, ఏది మనం భావన చేస్తూ ఉంటామో అదే పొందుతాము అని చెప్తారు కదా. అంటే ఇక్కడ చూడండి, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. చక్కగా ప్రశ్నించినప్పుడు సమాధానాలు ఇస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత మార్గం చూపిస్తున్నాడు. సమాధానం ఇస్తూ నువ్వు ఇలా ఉంటే ఇట్లా ఉన్నతాత్మగా ఎదుగుతావు, నన్ను పొందుతావు అని. అంటే సమాధానం ఇచ్చి ఊరుకోలేదు ఆయన, మార్గం కూడా చూపిస్తున్నాడు. అది మనం పట్టుకోవాలి మాస్టర్స్. తర్వాత ఇక్కడ చూడండి, మనము చివరి నిమిషంలో ఏది స్మరిస్తూ ఉంటామో నెక్స్ట్ జన్మలో అదే కోరికలతోటి దాంట్నే తీసుకొని వస్తాము. ఎందుకంటే మన భావన ఈ విశ్వంలోకి, యూనివర్సిటీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ భావనతోటే మరు జన్మ అనేది మనకు ఉంటుంది. అంటే అందుకే మనం ప్రతినిత్యం ఏం చేయాలి మాస్టర్స్? సద్భావనలతోటి, మంచి ఆలోచనలతోటి, సజ్జన సాంగత్యాల్లో ఉండటం వల్ల మన ఆలోచనలు ఎప్పుడు సత్ప్రవర్తన, సత్ ఆలోచనలు అలాంటివే వస్తాయి అన్నమాట. అందుకనే రాత్రి పడుకో ముందు కూడా మనకి మరణం ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు కదా. సో అందుకని రాత్రి పడుకోపోయే ముందు కూడా మనం చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఆ ధ్యాన స్థితిలో, ఆ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అంటే సాధనా మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే చివరి సమయంలోనే మనము ఆయనని స్మరించాలంటే మొదటి నుంచి అదే ధ్యాసలో ఉండటం వల్లనే కదా చివరి నిమిషంలో మనకు అదే స్మరణ వస్తుంది. అందుకని ఎప్పుడు మనము జీవితం మొదటి నుంచి కూడా ఆ సాధనా మార్గంలోనే ఉండాలి. మనం అనుకుంటాము, అయ్యో మనం మొదటి నుంచి లేమేమో, ఇప్పుడు వచ్చింది సాధనా మార్గము, మనకు తెలిసిన ధ్యాన మార్గము, అయ్యో అని అనుకోకండి. ఎంత సమయము అని కాదు, చివరి నిమిషంలో మనకి రియలైజేషన్ వచ్చినా కూడా మనం ఎలా ఆ ఉన్నతాత్మలుగా ఉన్నత లోకాలకి వెళ్తామో అలానే ఈ సాధనా మార్గంలో ఉంటూ ఆ చివరి నిమిషం వరకు అది సడన్ గా గుర్తు రాదు కదా మనకి. ఎంతసేపటికి ఏంటి, నా ఆస్తిని నా పిల్లలకి ఇవ్వాలా, నా ఆస్తి వీళ్ళు ఏం నాశనం చేస్తారు, ఈ ఆలోచనలతో ఉంటాం చివరికి చనిపోయేటప్పుడు కూడా. చూడు, నాకు మంచి హాస్పిటల్లో చేర్చలేదు, నా పిల్లలు నన్ను చూసుకోలేదు, ఇలాంటి ఆలోచనలతో ఉంటాము. అంటే ఏంటి, అక్కడ మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అవే మనకి నెక్స్ట్ జన్మకు వస్తాయి అన్నమాట. అందుకనే మనం ఇప్పుడు ఈ సాధనా మార్గంలో రోజు అదే పనిగా దాంట్లోనే ఉంటున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము, ఇప్పుడు ఈ భౌతిక కార్యక్రమాల్లో ఉండటం వలన మన ఆలోచనలు డబ్బు, పిల్లలు, ఈ బంధాలు, బాంధవ్యాలు వీటిల్లోనే తిరుగుతుంటది. అదే అలా అని వదిలేసేసి వెళ్ళమంటలేదు. చక్కగా మనకి సంసారంలో నిర్వాణం అని ఇంత అద్భుతమైన మార్గం దొరికింది. సో ఇక్కడ పట్టుకోవాలి, సంసారం చేస్తూనే నేను చేస్తలేదు, నేను కాదు చేస్తున్నది, ఈ శరీరం చేస్తుంది అనే భావనతోటి మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఆ సాధనా మార్గంలో భగవంతుణ్ణే, మన ఆలోచనలన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తాయి. ఇప్పుడు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చూడండి, ఏ పని చేస్తున్నా కృష్ణార్పణం, రామార్పణం అనుకొని చెయ్యమని. అంటే ఏంటి, నేను కాదు చేస్తుంది, నా చేత ఆ భగవంతుడు చేయించుతున్నాడు అనేసి వాళ్ళు అప్పుడు అంత చక్కగా మనకి మార్గాన్ని చూపించారు. ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు అలానే మనకి సమాధానం ఇస్తూ మార్గాన్ని చక్కగా చూపిస్తున్నాడు. నెక్స్ట్ మేడం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశ యందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మనుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. చూసారా, కౌంతేయ అంటే కుంతి పుత్రుడా అని ఆయన సంబోధిస్తున్నారు. చూడండి వీళ్ళు ఎంత చక్కగా ఒకళ్ళని ఒకళ్ళు సంబోధించుకుంటున్నారు. మనుష్యుడు అవసాన దశ అంటే ఎప్పుడు, అంత్యకాలము.
మరణ సమయము అది అవసాన దశ. ఏ ఏ భావములతో ఉంటాడో స్మరించు దేహత్యాగం చేస్తాడో అప్పుడు ఆ జన్మ మరో జన్మ అదే అవుతుంది. ఇక్కడ మనకి వంశీ సార్ ఒక కథ చెప్తారు, మీకు అందరికీ తెలుసు. ఒక వ్యాపారి ఉంటాడు, ఎప్పుడు వ్యాపారం చేస్తూ ఎదురుగా బురదలో ఒక పంది పొర్లుతూ ఉంటుంది. ఈయన అనుకుంటాడు, నాకు చూడు ఎన్ని కష్టాలు, ఈ పిల్లలు, ఈ బాధ్యతలు, ఈ బరువులు, ఈ వ్యాపారం, ఇవన్నీ. ఆ పంది చూడు ఎంత హాయిగా తనకి ఇష్టం వచ్చినట్లు బురదలో పొర్లుతూ ఉంది, ఎంత సంతోషంగా ఉంది, నాకెప్పుడు కష్టాలే అనుకుంటాడు. అనుకుంటూ అలానే మరణిస్తాడు. సో మరు జన్మలో ఆయన ఎలా పుడతాడు? పంది జన్మే ఎత్తుతాడు. అంటే ఏంటి? మనము మన ఆలోచనలు, మన భావనలతోటి మనం అదే జన్మ తీసుకుంటాము అని చెప్తారు. సో అందుకే మనం ఎప్పుడు సత్వగుణాలలో జీవించుచు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేస్తూ ఉండాలి. అంటే కనీసం మనం రోజుకి 1 గంటన్నా ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యముల్లో ఉంటే రోజంతా అవి మనం మననం చేసుకుంటాం. ఒక బాధ వచ్చినప్పుడు అది రోజంతా ఎలా మననం చేసుకుంటున్నామో అలానే మనకి ఇలాంటి అద్భుతమైన స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు దొరికినప్పుడు వాటిని మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం నెక్స్ట్ జన్మలో అంత ఉన్నతాత్మలుగా జన్మ తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మేడం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపినచో నిజముగా అంటే నిస్సందేహంగా నన్నే పొందుదువు. చూడండి, ఎంత కష్టమైన మార్గాలు కూడా ఆయన చెప్పలేదు, ఎంత సులభంగా ఉండే మార్గాలు చెప్తున్నారో. ఇక్కడ ఏం చెప్తున్నారు? అర్జున, నువ్వు సర్వదా నన్నే స్మరించు. అట్లా అనేసి నువ్వు స్మరించుతూ కూర్చో అని చెప్పడం లేదు. ఆ కర్తవ్య కర్మను కూడా చెయ్యి, అంటే యుద్ధమును కూడా చెయ్యి అని చెప్తున్నారు. అంటే ఏంటి? నీ బాధ్యత, నీ కర్తవ్యాన్ని చక్కగా చెయ్యి. నన్నే స్మరిస్తూ ఉంటే నీకు అన్ని అందుబాటులోకి రావు కదా. మనమే ఉన్నాం మాస్టర్స్, మనం చేసే పనులని దైవార్పణం అనుకుంటూ చెడ్డ పనులు కూడా చేసేస్తే మనకు పుణ్యం వస్తుందా? రాదు. అందుకనే మనం ఎప్పుడు ఆయనని స్మరిస్తూ ఉండాలి. కానీ కర్తవ్యం ఇక్కడ చూడండి, ఇక్కడ కర్తవ్య కర్మ అన్నారు. అంటే బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. అంటే బాధ్యత కర్మ అనలేదు ఈయన. బాధ్యత అన్నది ఏంటి? మనం మన తల్లిదండ్రుల్ని పోషించుకోవటం, మన పిల్లల్ని చూసుకోవటము, మన ఉద్యోగం చేయటము, ఇవన్నీ మన బాధ్యతలు. డబ్బు సంపాదించడం ఇవన్నీ మన బాధ్యతలు. కానీ కర్తవ్యం అదేంటి అనంటే, మీరు ఏ సంబంధం లేని వారి కోసం చేస్తారు చూడండి. అంటే చూడండి, చెప్తారు కదా, కర్తవ్యం దైవమాహినికం అని వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఉంటుంది. అంటే ఏంటి మాస్టర్స్? ఫలితం ఆశించకుండా కర్తవ్యం చెయ్యండి. ఇప్పుడు నాకు దీని వల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఏదొస్తుంది అని కాదు. మన వంతు మన కర్తవ్యం చేస్తూ వెళ్తూ ఉంటే మనకి రావాల్సింది మనకి ఇస్తారు. యూనివర్స్ లో ఎప్పుడు నేను నా కోసం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే భావంతో కాకుండా నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను అనే భావంతో చెయ్యాలి. అప్పుడు అది దైవవాహనికం అవుతుంది అన్నమాట. అలానే ఈ విధముగా నీ మనోబుద్ధులను అనగా నిశ్చలంగా, అంటే మనకేంటి నిశ్చలం అనేది ఎప్పుడు వస్తుందండి? మనం ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడే మనకి నిశ్చలం అనేది కొంతైనా వస్తుంది. పూజలో రాదా అంటే వస్తుంది. కానీ అక్కడ మనం పూజలో ఈ దేవుడికి ఈ పువ్వు పెట్టామా, ఇంత కుంకం వేసామా, ఇంతసేపు అష్టోత్తరం చదివామా, ఇక్కడే ఉంటది మన ఆలోచనలు. లేదు, ఈ రోజు చక్కగా అన్ని చదివేస్తాం, రేపొద్దున వచ్చేసరికి ఇవాళ నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, లేకపోతే నాకు వేరే పని ఉందని ఇక్కడ నిశ్చలత అనేది ఉండదు. అందుకనే ధ్యానంలో నిశ్చలత ఉంటుంది. అక్కడ కళ్ళు మూసుకొని మనం కూర్చున్నామా ఇంకేమీ ఉండదు. అందుకని ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని కట్ చేస్తూ ఉండండి అని చెప్పేది. వాటిని అట్లా చూస్తూ ఉండండి, వాటిని కట్ చేయటం కూడా కాదు, చూస్తూ ఉండండి. అక్కడ ఏంటి? ఆసక్తి రహితంగా ఉండాలి. వాటిని చూస్తూ ఉండటం అంటే అది ఏంటి, నాకు ఆలోచన ఎందుకు వచ్చింది అని అక్కడ ఆసక్తిలోకి వెళ్ళకూడదు.
వచ్చినాయా, ఓకే రాని అనేసి దాన్ని వదిలేస్తూ ముందుకు వెళితే అప్పుడు అదనమాట నిశ్చలంగా మనస్సు నిలపటం అంటే. మనోబుద్ధులు ఇక్కడ చూడండి, ఒక చెట్టుకి వేర్లు అనేవి బుద్ధి, ఆత్మ, మనస్సు, శరీరము, ఆ చెట్టు పై ఆకులు. అంటే ఏంటి, ఇక్కడ బుద్ధి ఆత్మ కనుక సక్రమంగా ఉంటే, మన ఆలోచనలు సక్రమంగా ఉంటేనే కదా చెట్టు అద్భుతంగా పెరుగుతుంది. అందుకని ఇక్కడ మనము మన మనోబుద్ధులని, అందుకనే ఈయన ఏం చెప్తున్నారు, శరీరంలోని మనస్సును కూడా ఆయనందే నిలపమంటున్నారు. నిలిపేసేసి బుద్ధిని అట్లా నిలిపినప్పుడు చక్కగా నిస్సందేహంగా నన్నే పొందుదువు అని చెప్తున్నారనమాట. అట్లా నెక్స్ట్ మేడం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనస్సును ఎటు పోనీయక, అంటే వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగం అనే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. అంటే ఇక్కడ 8వ శ్లోకంలో ఏంటి, మనస్సును ఎటు పోనీయక అంటే మనం ధ్యాన స్థితిలో నిరంతరం సాధనలో ఉంటాము. మామూలుగా మనకు మనసు వెళ్తూ ఉంటుంది. నిజంగా పూజా మార్గంలో కూడా మనసుని ఎటు పోనీయకుండా కూడా ఉండొచ్చు. అది ఏంటి, ఆ హిమాలయాలకు వెళ్ళిన యోగులు వాళ్ళు మాత్రమే అంత. చూడండి, ఇప్పుడు రాక్షసులు కూడా ఎంతో తపస్సులు చేస్తారు కదా, చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఎన్ని పరీక్షలు పెడతాడు, పెట్టినా కూడా వాళ్ళు వాటికి చెలించకుండా చక్కగా ఆ భగవంతుని కోసం తపస్సు చేస్తారు. అందుకని వాళ్లకు కూడా ప్రత్యక్షమవుతాడు. అలాంటి రాక్షసులకే ఆ దేవుడు వరాలు ఇచ్చినప్పుడు మనకివ్వలేడా? అంటే మనం ఆ ధ్యాన స్థితిలో ఉండాలి. అంటే వేరే ఏ ఆలోచనల్లో ఉండకుండా నిరంతరం ఆ రూపాన్ని, ఇక్కడ మనం రూపాన్ని తలుచుకుంటే రూపాన్ని తలుచుకోండి, లేదా ఏ రూపం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం, మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో అలా నిరంతరం సాధనలో ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ గా నిరంతర సాధన. ఇప్పుడు ఒక సీతాకొక చిలక రావాలంటే ఫస్ట్ గుడ్లు వస్తాయి కదా, గుడ్లు వచ్చినాక గొంగళి పురుగు వస్తుంది. ఆ గొంగళి పురుగు ఏం చేస్తది, అందరం గొంగళి పురుగుని చూసి చాలా చిచి అన్నట్లుగా మనం అసహించుకుంటాము. కానీ ఆ గొంగళి పురుగు ఒక గూడు కట్టుకొని దాంట్లో ఉండిపోతది. అంటే అది సాధన చేస్తుంది అనమాట. అక్కడ సాధన చేసి ఎంత అద్భుతంగా సీతాకొక చిలకగా బయటకు వస్తుంది. అంటే మనం కూడా అలా ఉండగలగాలి. మనం గొంగళి పురుగు లాంటి వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ సాధనతోటి సీతాకొక చిలకల్లాగా మారతాము అనేసేసి అది మనం తీసుకోవాలన్నమాట. అక్కడ మనం పట్టుకోవాల్సింది ఆ పరమేశ్వరుని ధ్యాన రూపయోగం అనే సాధన చెయ్యి. అంటే ధ్యానం కూడా ఒక సాధనే కదా. అలా చెయ్యి. ఆ గొంగళి పురుగు కనుక ఆ గూడులో ఎన్ని రోజులు తనను తాను బంధించుకొని తన మొత్తం శరీరాన్ని క్షీణించుకుంటది కాబట్టి అంత అద్భుతమైన సీతాకొక చిలుక రూపంలో వచ్చింది. నెక్స్ట్ మేడం. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ రూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయినా సచ్చిదానంద గణపరమేశ్వరుని స్మరించువాడగు. 10వ శ్లోకం కూడా చదవాలనుకుంటాను. సరే మేడం. ఇక్కడ సర్వజ్ఞుడు అని అన్నారు కదా, ముందు సర్వజ్ఞుడు అని చెప్పారు కదా. సర్వజ్ఞుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసి ఉంటాయి, అంటే సర్వం తెలిసి ఉంటది ఆయనకి. సనాతనుడు అంటే అంటే ఎన్నో అంటే సర్వము అతని నుండియే వస్తుంది కదా.
ఈ పుట్టింది, విశ్వం పుట్టింది అని అంటే ఎంతో సనాతనుడు, పూర్వం నుంచి ఉన్నవాడు సనాతనుడు. అతను విశ్వమునకు నియంత, అచించ రూపుడు. అంటే అచించ రూపుడు అనగానే ఇంకా ఇక్కడ ఏంటి, అందరినీ శాసించువాడును, అణువు కంటే సూక్ష్మమైన వాడును. కరెక్టే కదా, అందరినీ శాసించే ఆ పరమాత్మనే కదా. అలానే అణువు కంటే సూక్ష్మమైన వాడట. అంటే ఇక్కడ చూడండి, అచించ రూపుడు, భగవంతుని శక్తి భావాతీతము, ఆలోచనారహితము. అతడు ఈ ప్రపంచం అంతటను వ్యాపించి ఉన్నాడు. ఆధ్యాత్మ ప్రపంచంలో పోల్చి చూచినచో అల్పమైన భౌతిక ప్రపంచం కూడా మనం అర్థం చేసుకోలేము. అదే కదా మాస్టర్స్, నిజంగా ఈ భగవద్గీత ఎంత వింటున్న కొద్దీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి వింటున్న కొద్దీ ఇంకా ఇంకా అర్థాలు వస్తాయి. అంటే ఏంటి, ఈ భౌతిక ప్రపంచంలో మనకు అర్థమయ్యేది కొంతనే, ఆధ్యాత్మిక ప్రపంచంతో పోల్చి చూస్తే ఈ భౌతిక ప్రపంచము ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం అతీతంగానే ఉంటుంది. అంటే ఏంటి మాస్టర్స్, ఇక్కడ అచింత స్వరూపుడు అంటే భగవంతుని శక్తి భావనాతీతము, భావాతీతము, ఆలోచనాతీతము. అంటే ఆయన శక్తి ఎలా ఉంటుందంటే అదే భావము ఉండదు, ఆలోచనారహితంగా ఉంటుంది, అట్లా ఉంటది. కానీ మనం ఏంటి, మనకు ఒక భావము, ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశం ఇప్పుడు. అంటే సూర్యుడు ఎలా ఉంటాడు, నిత్యం కొత్తగానే ఉంటాడు. ఆయన నిత్యం ఈ రోజు నేను సూర్యోదయం అయిపోయింది కదా, నేను సూర్యాస్తమయం అయిపోయింది కదా, రేపు రావాలా అని ఆలోచించడు, నిత్యము అట్లా యాక్టివ్ గానే ఉంటాడు, చేతన ప్రకాశ రూపుడు. అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడు. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలు వాడగు ఆ సచ్చిదానంద ఆ పరమేశ్వరుణ్ణి మనము స్మరించాలి అని చెప్తున్నారు. తర్వాత మేడం, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనసుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. అంటే ఇట్లా పైన శ్లోకంలో చెప్పినట్టు అలా భావాలతో ఉన్నవాడు ఆ అంత్యకాలము, అంటే అంత్యకాలమున అంటే ఆ అవసాన దశ, చివరి దశ, మరణ సమయము, అంత్యకాలము అంటే ప్రాణమును స్థిరముగా నిలపటం. అంటే భృకుటి మధ్యమును, ఇక్కడ మనకి ఇప్పుడు ధ్యానంలో కూడా చెప్తారు కదా మాస్టర్స్, రెండు కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రమందు ఆ మీ మీ శ్వాసను అక్కడికి తీసుకొచ్చుకొని ధ్యానం చేయమని చెప్తారు. అంటే ఇక్కడ అంత్యకాలమునందు మనకు ఏ చక్ర స్థితిలో ఉంటే, అంటే మనకి వంశీసార్ క్లాసులు ఇది కూడా చెప్తారు, అంత్యకాలమునందు ఏ చక్రస్థితి అంటే మూలాధార స్థితిలో ఉంటే నవరంధ్రాల ద్వారా ప్రాణం పోతుంది కదా, సో మూలాధార స్థితిలో ఉంటే అక్కడి నుంచే వెళ్తుంది. అట్లా ఏ చక్రం ద్వారా మనం ఉంటామో ఆ స్థితి, అందుకనే ఆజ్ఞా స్థితి ఇక్కడ ఉంచినప్పుడు మనము చాలా మంచి లోకాలకి వెళ్తాము, చాలా ఉన్నత లోకాలు. అంటే మనం ఆజ్ఞాస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ దాటి వస్తాము మనం ఆజ్ఞాస్థితి అంటే అక్కడ, అందుకనే అక్కడ నిలిపి ఉంచమంటారు. అలానే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మృత్యుంజయ మంత్రం కూడా తీసుకుందాము. మృత్యోర్మోక్షీయ మామృతాత్ అని చెప్తారు కదా, అనగా మృత్యోర్మోక్షీయ అంటే మామృతాత్ అనగా అమరత్వము. మృత్యువు విడుదలనిస్తుంది కదా మనకి. అంటే ఏంటి, మృత్యోర్మోక్షి అనగా విడుదల. అంటే దేని నుంచి విడుదల, మృత్యువు ఎప్పుడు లాక్కెళ్ళదు మనని, మనం విడుదలలో ఉంటే మన ఆత్మ స్వేచ్ఛ పొందుతుంది. ప్రతిరోజు రాత్రిపూట ధ్యానంలో కూర్చొని కనుబొమ్మల నడుమ మధ్య శ్వాసను నిలిపి ధ్యానం చేయండి. శ్వాస మెల్లగా చిన్నదైపోతుంది. ఎప్పుడైతే చిన్నదైపోతుందో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, బాగా నిద్ర వస్తుంది మనకి, సడన్ గా మళ్ళీ అవేర్నెస్ వచ్చి మళ్ళా లెగుస్తాము, మళ్ళా ధ్యానం చేసుకోండి. అలా ధ్యానము నిద్ర చేసినప్పుడు మనం పరమాత్మని చేరుతాము. అప్పుడు వచ్చే అనుభవాలు, కళలు అలౌకికం,
అందుకనే కదా మాస్టర్స్ మనకి ఇలా చేస్తూ ఆ తెల్లవారుజామున ఆ ధ్యానం చేసి 36 బ్రెత్స్ తీసుకొని ధ్యానం చేసుకొని మళ్ళా అడిగి 36 బ్రెత్స్ చేయమంటారు. అంటే ఒక్కొక్క కర్మని మనం తొలగించుకుంటూ మనం ఆ పూర్ణాత్మని చేరుకోగలుగుతాము. అప్పుడు వచ్చే అనుభవాలు కలలు అలౌకికం. అందుకనే అవి అనుభవిస్తేనే తెలుస్తది. అంటే చూడండి, అప్పుడు మనకి ఒక్కొక్కసారి కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు కనిపించాడు. ఆ దేవాది దేవుడు మనం ఎదురుగా ఉన్నట్లు కనిపించాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ లోకాలకు వెళ్ళాను అని మనం చెప్తాం కదా. అంటే ఏం మాస్టర్స్, ఆ స్థితిలో ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళగలుగుతాం. నిజంగా మనం మామూలుగా ఏదీ లేకుండా పడుకుంటే మనకి ఎంతసేపటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినట్లు, మనం డబ్బులు సంపాదించుకుంటున్నట్టో పోగొట్టుకుంటున్నట్టో వీటిల్లోనే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాం. అలా కాకుండా ఆ ధ్యాన స్థితిలో ఉంటూ ఉంటే ఆ మృత్యువు ఎప్పుడొచ్చినా చక్కకి మనకి మన ఆత్మకి విడుదల చేసుకోవడానికి రెడీగా ఉంటాము అనేసేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది మాస్టర్స్ అక్కడ. అలానే అనగా ధ్యానం చేసి చంచలమైన మనస్సును నిశ్చలంగా ఉంచమని చెప్తున్నారు. దీనితోటి మనకు మృత్యు భయం వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. అందుకనే ముందు నుంచి ఇలా సాధన చేస్తున్నప్పుడు నిజంగా మనకి మృత్యు వచ్చినా కూడా ఏమీ అవ్వదు. ఇక్కడ నాదే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఏంటి అనంటే, నాకు ఒకరోజు మేల్కొనే ఉన్నాను, మామూలుగా ఉన్నాను, నాకు ఏ కలలో రాలేదు ఇది. ఏమైంది అనంటే వంట చేస్తున్నాను, సడన్ గా ఇక్కడ చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చేసింది, తల తిరిగిపోతున్నట్టు అయిపోతుంది. సరే ఏంటి అనుకొని వెళ్ళాను, వామిటింగ్ అయిపోయినాక వెళ్ళిపోయాను, పడుకుండిపోయాను. ఆ తర్వాత నాకు ఏమైంది ఏమీ తెలియదు మాస్టర్స్. తెలియకుండా సడన్ గా నాకు ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఏంటి మనకి వంశీ సార్ ఏం చెప్పారు, ఆ చివరి నిమిషంలో మనలో కనుక రియలైజేషన్ వస్తే మనం చేసిన కర్మల నుంచి మనం విడుదలవుతాము అని చెప్పారు అని గుర్తుకొచ్చి వెంటనే నాకు నిజంగా నేను ఈ భూలోకం వదిలేసి రావటానికి చాలా సంతోషంగా ఉన్నాను. నేను నా జీవితం చాలించుకోవడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాను. నాకు తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసి ఉంటాను కదా, నా కర్మల్ని తొలగించండి, నా తప్పుల్ని క్షమించండి అనేసి కోరుకున్నాను. తర్వాత ఇంకా పై లోకాలు కనిపిస్తున్నాయి, తెల్లటి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటున్నాను. సడన్ గా మెలకువ వచ్చేసింది. మళ్ళా తిరిగి భూలోకంలోకి వచ్చాను అని అంటే అక్కడ వంశీ సార్ని అడిగినప్పుడు సార్ చెప్పారనమాట, నువ్వు ఆ రియలైజేషన్ లో రావటం వల్ల నీకు ఇంకా అవకాశం ఇచ్చారు, నువ్వు ఈ ధ్యానాన్ని ప్రచారం చేయమని అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకో అన్నారు. నిజంగా ఎక్కువ ఇవే ఆలోచనలతో ఉండటం వలన ఆ చివరి నిమిషం అన్నప్పుడు నాకు ఆ స్మరణ గుర్తొచ్చింది. అంటే చూడండి మాస్టర్స్, మనం ఎప్పుడు అదే ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ భావన గుర్తుకొచ్చేస్తుంది అన్నమాట అనేది నిజంగా నేను స్వయంగా అనుభవించాను. అప్పుడు అనిపించింది అన్నమాట, ఇది నేను ఎప్పటికీ దీన్ని మర్చిపోకుండా ఉంటే మృత్యు వచ్చినప్పుడు కూడా నేను భయపడను అనేసి తెలుసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ మేడం. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యత్రయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తి రహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును కూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. చూడండి, వేద విధులు అంటే వేదాలు, పండితులు, పురోహితులు, పూజారులు వీళ్ళందరూ ఏంటి, ఆ ఆ స్వరూపము సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అని, అంటే క్షరుడు కాదు అక్షరుడు అని చక్కగా అంటే ఆయన ఎప్పటికీ నాశనం లేనివాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు అనేసి ఆసక్తి రహితులై, అంటే నేను పూజ చేస్తే నాకు ఇది వస్తుందా
ఏమొస్తుంది అనేది అని లేకుండా ఆసక్తి రహితులై యత్నశీలురై సన్యాసులు ఆ పరమపదమందే ప్రవేశింతురు. అంటే అట్లాంటి భావంతో వాళ్ళు ఉంటారు కాబట్టే ఆ పరమపదాన్ని పొందుతారు. ఆ పరమపదం కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతంను ఆచరిస్తారట మాస్టర్స్. అంటే మనకి చూడండి, తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు అని చెప్తారు కదా. అంటే ఏంటి, ప్రాపంచిక భోగాలను విస్మరిస్తారు వాళ్ళు. కానీ మనము ఈ సంసారంలో ఉంటూ కూడా అంతటి ఆ అలాంటి అట్లాంటి ధ్యాన స్థితిలోకి మనం కూడా వెళ్ళగలము. అట్టి పరమపదాన్ని కూడా మనం పొందగలుగుతాము. ఎట్లా అంటే సాధనా మార్గం. మనం సంసారంలో ఉంటూ ఈ సంసారంలో చేసి భౌతిక కార్యక్రమాలన్నిటి పట్ల ఆసక్తి రహితుడుగా ఉండాలి. ఇది మంచి జరిగిందా, జరిగింది. సుఖ దుఃఖాల యందు సంతోషాల యందు కూడా అట్లా దేని యందైనా ఒకటే భావంతో ఉండాలి. ఇది నాకు వచ్చిందా, దీని నుంచి నేను ఒక పాఠం నేర్చుకోవడానికి వచ్చింది, దీని నుంచి నేను అనుభవం పొందటానికి ఈ జన్మ తీసుకున్నాను కదా, ఈ శరీరం పొందాను కదా, అలా ఆసక్తి రహితంగా మనం కూడా ఉండే ఈ సంసారంలో ఉంటూ అలాంటి నిర్వాణాన్ని పొందవచ్చు. నెక్స్ట్ మేడం 12-13 శ్లోకాలు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్త స్థానములందు, అంటే సహస్రారం, మూర్త స్థానము అంటే సహస్రారము, స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని పొందును. అంటే ఏంటి, ఇక్కడ సర్వేంద్రియములు నిగ్రహించుకోవాలి. మనం చేస్తుంది ఏంటి మాస్టర్స్, ఈ పంచేంద్రియాలను నిగ్రహించుకుంటున్నాం కదా. కళ్ళు 2 మూసుకుంటున్నాము, చెవులతోటి ఏమి వినము, వేళ్లలో వేళ్ళు పెట్టుకుంటాము. అట్లా అన్ని సర్వేంద్రియాలను మనం నిగ్రహించి మన మనస్సుని మన లోపలికి, మన అంతరంగంలోకి పంపిస్తున్నాం కదా ధ్యానం ద్వారా. అలా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా మన ప్రాణములను సహస్రారమునందు నిలిపి, కొంతమందికి చూడండి సహస్రారం ఓపెన్ అవుతుంది అలా అని చెప్తారు కదా. అది అది దైవంగా, అది తపస్సులో వాటిల్లోనూ జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని చూడండి, కొంతమంది కావాలని సహస్రారం ఓపెన్ చేయించుకొని అది పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు. అది జరగదు. ఎందుకంటే మనం కూడా చూసాం కదా, సినిమాల్లో కూడా చూస్తున్నాము, కొబ్బరికాయలు తల మీద కొట్టించుకొని చనిపోతారు కదా. అప్పుడు ఏంటి, తల మీద కొట్టినప్పుడు నిజంగా సహస్రారం అక్కడ పగిలితే అక్కడి నుంచి వెళ్ళదు. ముందు ఆ భయంతో 2 కొబ్బరికాయలు కొట్టగానే మన మూలాధారంలో నుంచి వెళ్ళొచ్చు, స్వాధిష్టానంలో నుంచి వెళ్ళొచ్చు, ఏ చక్రంలో నుంచి అయినా మన ప్రాణం వెళ్ళిపోవచ్చు. అందుకని ఇది సాధన తోటి మాత్రమే చేయగలము. అందుకనే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. మన శ్వాసను భృకుటి స్థానంలోకి తీసుకువెళ్తాం వలన అక్కడ ఆ స్థానంలో లయమయ్యి శూన్యమవుతుంది. మన శ్వాస శూన్యమవుతుంది. అది ఎలా అవుతుందో మనకు వద్దు, అవన్నీ మనం అంత డీప్ లో వెళ్ళొద్దు. మనకు ధ్యానంలో చక్కటి మార్గంలో మనం ప్రయత్నం చేద్దాం. అప్పట్లో ఓంకారం ఉండేది, ఇప్పుడు ఇంకా సులభంగా శ్వాసానుసంధానం ఉంది కదా. సో మీకు ఏది కావాలో అది తీసుకోండి, ఓంకారం ద్వారా అయినా వెళ్ళొచ్చు. శ్వాసను మనం బంధించి, అంటే చక్కగా ఆ భృకుటి స్థానంలోకి తీసుకెళ్తున్నప్పుడు మనకి కొంచెం సేపటికి చూడండి మన శ్వాస ఫస్ట్ మనం బ్రీతింగ్ స్పీడ్ గా తీసుకుంటాము, తర్వాత మెల్లగా తీసుకొని మెల్లగా వదులుతూ ఉంటాము. ఆ తర్వాత శూన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది మనకి. అది 1 సెకండే ఉండొచ్చు, ఒక్క సెకండ్ అయినా చాలు కదా.
ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతున్నాము అని అంటే అది సాధన చేస్తే ఈ రోజు 1 సెకండ్ అవ్వచ్చు, రేపు 2 సెకండ్లు అవుతుంది. అలా మనము మరణ సమయంలో కూడా అంత చక్కగా మన దేహాన్ని త్యాగము ఉనర్చగలము. అప్పుడు ఆ పరమగతిని మనం కూడా పొందుతాము. తపస్సు చేస్తేనే పొందుతామని కాదు, మనం ఇక్కడ ఉండి కూడా పొందొచ్చు. మనకిచ్చిన కర్మలని సక్రమంగా నిర్వర్తిస్తూ ధర్మ మార్గంలో ఉంటూ మనం చేయవలసిన పనులను చేస్తూ వీటిని పొందవచ్చు. నెక్స్ట్ మేడం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిశ్చలము నిరంతరము అనన్య భావంతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడనగును అనగా అతని సహజముగానే నేను లభించును. అంటే ఇక్కడ చూడండి, పార్థ అంటే అర్జున, ఆయన ఇంకో నామంతో చక్కగా బోధిస్తున్నారు. నిత్యము నిరంతరము ఎప్పుడు మనము ఎలా ఉండాలి? అనన్య భావం అంటే అచంచలమైన మనస్సు కలిగిన వాడై. అంటే చంచలము అంటే అది మనసు ఎప్పుడు చంచలంగానే ఉంటుంది. కాసేపు దీని మీద ఉంటది, కాసేపు దాని మీద ఉంటది, వివిధ రకాలైన ఆలోచనలతో ఉంటది మనస్సు. కానీ ఇక్కడ అచంచలమైన మనస్సుతో ఇంకే భావం ఉండదు మనసులో. మనకి అనన్య భావం అంటే అది చిత్తమును అంటే మనస్సును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించము. పురుషోత్తముడు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సృష్టి అంతటికి పురుషోత్తముడు అయిన ఈ పరమాత్మ, ఆయనని స్మరించుచు సంతతము అంటే ఎల్లప్పుడూ మత్పరాయణుడైన నాయందు పూర్తిగా అంకితమైన వాడు అంటే ఎప్పుడు ఆయనే చేస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుల్లా, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది, దానికి అంటదు. మనం చేసే కర్మలు చేస్తుంటాం, ఇది నా చేత చేయించబడలేదు, నేను చేయలేదు, నా చేత చేయించబడుతుంది. ఆ భగవంతుడు నన్ను ఒక వాహకంగా ఈ భూమి మీదకు పంపించి నా ఆత్మ అనుభవాలు పొందాలని ఇన్ని కర్మలను నా చేత చేయించుతున్నాడు. వీటిని నేను తీసుకోవాలి. అలా ఆలోచనలతో ఉన్న వారికి సహజంగానే ఆ ఆ మోక్షం అనేది లభిస్తుంది. ఇది మాస్టర్స్ నాకు తెలిసిన జ్ఞానాన్ని నాకు అర్థమైన రీతిలో తెలియచెప్పాను. మీ అందరికీ కృతజ్ఞతలు.